మన స్పెల్లింగ్స్ రాయమన్నాను. ఎంతమంది ఎన్ని స్పెల్లింగ్స్ వచ్చినాయి, ఎన్ని వర్డ్స్ వచ్చినాయి నాకు నెంబర్ చెప్పండి. అక్కడితో అది అయిపోయిందా? 400 40 ఎంత 40 ఇందు 4 ఫింగర్స్ చూపిస్తున్నావు. 40 400 ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫబెట్ లో ఏదో ఒక వర్డ్ ని రాసి, ఏదో ఒక లెటర్ ని, సారీ వర్డ్ కాదు లెటర్ ని, ఏదో ఒక లెటర్ ని రాసి చూపించండి. నేను అవి నోట్ చేస్తా. 26 లెటర్స్ లో ఏదో ఒకటి మీకు నచ్చిన లెటర్, ఒక లెటర్ ని పెద్దగా రాసి నాకు చూపించండి. అర్థమైందా? వినిపిస్తుందా? కెన్ యూ హియర్ మీ? మ్యూట్ ఆఫ్ చేస్తే మీ మాట నాకు వినిపిస్తుంది. మ్యూట్ ఆఫ్ చేయండి, అలానే గోలగోల చేయొద్దు. ఏదో ఒక లెటర్, ఆల్ఫబెట్ లో మొత్తం 26 లెటర్స్ ఉంటాయి కదా, ఆ 26 లెటర్స్ లో మీకు నచ్చిన లెటర్ ని ఒకటి పెద్దగా రాసి బుక్ మీద నాకు ఇలా చూపించండి. ఇంకోసారి చెప్పండి మేడం. చెప్తున్నాను మేడం నేను. మధు, అర్థమైందా? ఏదో ఒక లెటర్, 26 లెటర్స్ లో ఏదో ఒక లెటర్, మీకు నచ్చిన లెటర్ ని మీరు రాసి నాకు బుక్ మీద చూపించండి, స్క్రీన్ కి ఇట్లా. ఏదో ఒక లెటర్, ఒకటే, ఒకే ఒక లెటర్. గుడ్ మార్నింగ్. చందు సి, అశోక్ ఐ, ఏమేమి లెటర్స్ వచ్చినాయి? ఎం, ఏ, సి, ఐ. ఇంకొకటి రావాలి. గెలాక్సీ 850 ఎవరు? A50. గెలాక్సీ A50 ఎవరు? నజీర్. స్టూడెంట్స్ ఆల్రెడీ నేను నిన్న క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో రీనేమ్ ప్రాసెస్ చెప్పాను కదా, సో ట్రై టు మేక్ రీనేమ్ యువర్ సెల్ఫ్. ఓకే, స్టిల్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నేను అది మళ్ళీ ఒక్కసారి షేర్ చేస్తాను. మ్యామ్ మీరు ఈ లోపు అది గూగుల్ షీట్ ఒకటి షేర్ చేసేస్తారు. ఏం నేర్చుకున్నారో ఒకసారి చెప్పాలి ఫాస్ట్ గా. చాట్ బాక్స్ లో అయినా ఆర్ అన్మ్యూట్ చేయమంటే అన్మ్యూట్ చేస్తాను. మీరు రెస్పాండ్ అవ్వకపోతే నేను లెసన్ ముందుకు వెళ్ళదమ్మా. ఎందుకంటే మీ రెస్పాన్స్ బట్టే నేను ఏం చెప్పాలనేది నేను చెప్తా ఉంటాను. బట్ మీరు అలా స్తబ్దుగా ఎటువంటి ఏంటంటారు దాన్ని, ఎలాగూ ఎక్స్ప్రెస్ చేయకుండా కూర్చున్నారనుకోండి, ఐ కాంట్ డూ ఎనీథింగ్. మీరు చేస్తే, మీరు చెప్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను. అర్థమవుతుందా? వినిపిస్తుందా నేను చెప్పేది?
మ్యూట్ ఆఫ్ చేసుకొని మాట్లాడండి. అసలు మీకు ఎన్విరాన్మెంట్ గురించి క్లాస్ జరిగిందా జరగలేదా? ఇందు కమాన్ స్పీక్ అవుట్. లేదు మేడం, జరగలేదు. ఈవినింగ్ సెక్షన్ లో ఎన్విరాన్మెంట్ గురించి జరగలేదా? ఇందు లేదు. ఓకే ఓకే, సరే సరే. అయితే చెప్తాను చూడండి. వాట్ ఈస్ మెంట్ బై ఎన్విరాన్మెంట్? ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అసలు చెప్పండి. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? వినిపించట్లేదు ఇందు, అన్మ్యూట్ చేయి. అవ్వట్లేదా? ఇప్పుడు చేయి. పరిశ్రమల గురించి, పర్యావరణం గురించి మేడం. ప్రకృతి అనొచ్చా? ఎన్విరాన్మెంట్ అంటే ప్రకృతి అనొచ్చు కదా. సో ఆ ప్రకృతి గురించి, ప్రకృతి మనకి ఎలా హెల్ప్ చేస్తుంది? ఇప్పుడు ప్రకృతి గురించి చాలా మంది చాలా ఎక్కువగా మాట్లాడేస్తున్నాం. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ కరోనా. మేడం ఏదో సౌండ్ వస్తుంది మేడం. మేడం చెప్పండి మేడం. ఓకే చెప్పండి అమ్మా. ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు చూడండి, మనకి ప్రకృతి చేసింది అని అంటున్నారు చాలా మంది. ప్రకృతికి మనం హాని చేస్తున్నాం. హాని చేయడం వల్లే మనం ఏమవుతున్నాం? మనం కూడా ఓజోన్ లేయర్ గురించి వినే ఉంటారు కదా. ఓజోన్ లేయర్ ఏమవుతుంది? ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకు డ్యామేజ్ అవుతుంది? మనం చేసే పొల్యూషన్, మనం చేసే చాలా చాలా చెడ్డ పనులు చేస్తున్నాం ప్రకృతికి. ఆ ప్రకృతి గురించి అందుకని డ్యామేజ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే అది కంప్లీట్ గా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? దేని వల్ల వస్తుంది? ఎన్విరాన్మెంట్ ని మనం సరిగా చెయ్యపోవడం వల్ల. అండ్ డిఫారెస్టేషన్ ఎక్కువైపోయింది. డిఫారెస్టేషన్ చెట్లన్నీ కొట్టేసుకుని వెళ్ళి అపార్ట్మెంట్లు లేపేస్తున్నారు, అవునా కదా. సో అట్లా సో ఏంటి అంటే ఇక్కడ పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్ కి మనం ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యకరంగా ఉంటాం, అవునా కదా. సో ఈ రోజు క్లాస్ లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ విత్ అస్? ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, మనకి అది ఏం చేస్తుంది, మనం ఎలా ఉంటున్నాం, దాన్ని మనం ఏం చేస్తున్నాం అనేది అంతా కూడా తెలుస్తుంది. సో చూడండి నెక్స్ట్.
ఉఫ్, ఏమైంది? ఓకే, వాట్ డూ యూ అండర్స్టాండ్ ద వే ద సొసైటీ వర్క్స్ రైట్ నౌ? ఇప్పుడు ఎలా ఉన్నాం చెప్పాను కదా, మొన్న ఒకసారి చెప్పాను మీకు రైటింగ్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్ లో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడు చెప్పాను. వీ హ్యావ్ టు బి వీ హ్యావ్ టు షో అవర్ వేరియేషన్ విత్ అదర్స్. వేరే వాళ్ళకి మనకి తేడా ఏంటనేది చూపించాలి. చూడండి, ఇక్కడ ఇంతమంది నుంచున్నారు, కానీ ఇతను మాత్రం వెళ్ళి తన పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చేస్తున్నాడు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? అంటే షార్ట్ కట్ లో వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు, కానీ బట్ ఏం జరుగుతోంది అంటే చూడండి, మనకి ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఒక మూవీ చెప్పనా, ఆడవారి మాటలకు అర్థాలే వేరే అనే ఒక మూవీ ఉంటుంది. హీరో వెంకటేష్ కి ఇంటర్వ్యూ చేస్తుంది త్రిష, అవునా? గుర్తుందా ఎవరికైనా సినిమా? గుర్తుందా సినిమా ఎవరికన్నా? రెస్పాండ్ అవ్వండ్రా బాబు. గుర్తుందా మూవీ? గుర్తుందా? అందులో చూడండి, వెంకటేష్ ని సెలెక్ట్ చేస్తుంది త్రిష ఇంటర్వ్యూ చేసి, బట్ హీ డజంట్ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, రైట్? తనకి ఇంగ్లీష్ లో ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది మాత్రం తనకి తెలియదు, తనకి రాదు. బట్ ఎలా సెలెక్ట్ చేస్తుంది? కానీ తన దగ్గర సబ్జెక్ట్ అనేది ఉంది కదా అని ఫోన్లే పాపం అని చెప్పి సెలెక్ట్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఫోన్లే పాపం అని ఎందుకంటే 100కి 99 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 100కి 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటున్నారు. బట్ వేరియేషన్ ఏంటి? 100 వచ్చిన వాళ్ళకి మనకి 90 వచ్చినాయి అనుకోండి, 80 వచ్చినాయి అనుకోండి, ఆ 80 మార్క్స్కి వచ్చిన వాళ్ళు 100 మార్క్స్కి వచ్చిన వాళ్ళతో ఎలా ఈక్వల్ అవుతారు? వాళ్ళకి లేని టాలెంట్ మనకు ఉండాలి. వాళ్ళకి ఏ టాలెంట్ ఉండదు? వాళ్ళకి లేని టాలెంట్ ఏంటి? మనకు ఉండాల్సిన టాలెంట్ ఏంటి? అఫ్ కోర్స్ మనం ఇంగ్లీష్లో మాట్లాడగలిగాం అనుకోండి, అదొక ప్లస్ పాయింట్. ఓకే, పాజిటివిటీని ఎత్తుక్కోవాలి. మనం ఏమేమి నేర్చుకుంటే వేరే వాళ్ళకి మనం ఒక డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. మనం వేరే వాళ్ళతో ఎలా డిఫరెంట్గా ఉంటాం, ఏ విధంగా డిఫరెంట్గా ఉంటాం అనేది తెలుసుకోవాలి. సో ఆ డిఫరెన్స్నే మిగిలిన వాళ్ళు నేర్చుకుంటారన్నమాట. ఈ పిక్చర్ లో నాకు అంత మీనింగ్ వస్తుంది. ద వే ద సొసైటీ వర్క్స్ రైట్ నౌ. ఇంత లైన్ లో వెళ్ళి ఎక్కువ అంటే ఈ లైన్ లో వచ్చిన వాళ్ళందరూ 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, బట్ ఇతనికి 80 మార్క్స్ వచ్చాయి. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పీపుల్? ఈ వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆ డిఫరెన్స్ ని మనం ఎలా చూపించగలం? వాట్ ఈస్ ద స్పెషల్ క్వాలిటీస్ ఇన్ అస్? మనలో ఉండే స్పెషల్ క్వాలిటీస్ ఏంటి? ఏముంటే మనం స్పెషల్ అవుతాం? సో ఇట్లా మనం కొన్ని పెక్యులియర్ స్కిల్స్ నేర్చుకొని ఉండాలన్నమాట, జస్ట్ టు అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్స్. మనం చూడండి, లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏముంటాయి చెప్పండి? లీడర్ ఎందుకు ఇప్పుడు ఒక క్లాస్లో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, బట్ ఒక టీచర్ వచ్చి నువ్వు లీడర్గా ఉండు అని చెప్తారు. ఎందుకు అతన్నే, ఆ పర్టికులర్ పర్సన్ లీడర్ కింద సెలెక్ట్ చేసుకుంటారు? ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అంటే సమ్ లీడర్షిప్ క్వాలిటీస్ అతనిలో టీచర్ ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. సో మనలో ఉన్న డిఫరెన్స్ ఏంటనేది మనం చూపించగలగాలి, అవతల వాళ్ళకి చూపించగలగాలి, అవతల వాళ్ళ అటెన్షన్ని మనం గ్రాస్ప్ చేసుకోవాలి. సో ఇన్ని క్వాలిటీస్ని మనం ఫౌండ్ అవుట్ చేసుకుంటూ సంథింగ్ నాట్ రిలేటెడ్ టు ద బుక్స్ ఒకటే కాదు, ఇంకా వేరే నాలెడ్జ్ కూడా మనకి ఉంటూ ఉండాలి. యాక్టివ్ పార్టిసిపెంట్ అయి ఉండాలి, అదర్ యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఉండాలి. సో అదర్ యాక్టివిటీస్ అంటే గొడవల్లో కాదమ్మా, ఓకే? సో చూడండి, ఫైనల్లీ వి కేమ్ ఫర్ ద ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయంట, మరి ఆ విషయం మీరు ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయంట. ఏంటవి? ఒక ఫ్యామిలీలో ఒక బాబు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బేస్ చేసుకుని తన బిహేవియర్ ఆధారపడి ఉంటుంది.
అర్థమైందా? ఒక ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఇంట్లో గాని, అంటే ఒక దొంగ ఇంట్లో గాని ఒక బాబు పుట్టినట్లయితే వాళ్ళ ఫాదర్ ఇంపాక్ట్ ఎలా పడుతుందో సేమ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ కూడా ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ ఉంటే, ఒక మంచి ఎన్విరాన్మెంట్, ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నట్లయితే తన సరౌండింగ్స్ ఉన్న ఇంపాక్ట్ తన మీద ష్యూర్‌గా పడుతుందంట. సో, ఇక్కడ చూడండి వాట్ ఈస్ మెంట్ బై ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? అంటే family environment is the core process of every child upbringing with positive and negative influences. When families experience sudden and unexpected trauma, such as loved ones sustaining severe burns, all members of the family are affected in one way or the another. చూడండి ఇక్కడ ఏంటి చెప్తున్నారు అంటే ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎంత హెల్దీగా ఉంటే ఆ బాబు గ్రోనప్ అయిన తర్వాత అంటే పెరిగే కొద్దీ తన ఇంపాక్ట్ కూడా అంతే లెవెల్లో అంతే హెల్దీగా కూడా ఉంటుందంట. అంటే హెల్దీ అంటే ఏంటి? ఫిజికల్ గానా? హెల్దీ అంటే ఏంటి? ఫిజికల్ గానా ఇక్కడ నేను మాట్లాడింది? దేని గురించి మాట్లాడాను? ఫిజికల్లీ ఆర్ మెంటలీ? మెంటలీ అంటే మన మనసు మీద బ్రెయిన్ మీద పడే ఇంపాక్ట్ అన్నమాట. సో మన ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంతా చాలా హెల్దీగా పాజిటివ్లో ఉంటే మన గ్రోనప్ అంటే మనం అప్బ్రింగింగ్ అంటే మనం పెరిగే కొద్దీ కూడా అలాగే మనం కూడా హెల్దీగా పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉంటూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చెప్పాను కదా, పాజిటివిటీ ఉండాలి. చాలా మంది ఏంటంటే ఒక్క చిన్న ఫెయిల్యూర్ చూడంగానే చాలా డిప్రెస్ అయిపోతారు. అయ్యో నేను ఇంకేం చేయలేనే, తనకు తానే డిప్రెస్ అయిపోయి నెగిటివిటీ వచ్చేస్తుంది తనలో. సో ఆ నెగిటివిటీ అనేది ఏంటి అనేది అంటే రానివ్వకూడదు మన దగ్గరికి. నెగిటివిటీ అనేది రానివ్వకూడదు. ఏది జరిగినా మన మంచికే. సో నేనేదో తప్పు చేశాను ఇందులో, ఈ అటెంప్షన్ అంటే ఒక పని చేయడానికి అటెంప్ట్ చేయలేకపోయాను. అటెంప్ట్ చేసేటప్పుడు ఇంకా కొంచెం మోర్ ఎఫర్ట్ పెట్టినట్లయితే అది ఇంకా కొంచెం సక్సెస్ అయ్యి ఉండొచ్చు. సో ఈసారి చేసిన మిస్టేక్ నెక్స్ట్ టైం నేను చేయకూడదు అని. సో అలా పాజిటివ్ యాంగిల్లో వెళ్ళాలి. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ నుంచే వస్తుంది. సో ఇక్కడ చూడండి, గుడ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ విల్ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ లవ్ అండ్ మ్యూచువల్ హెల్ప్ which based on the strong bond between families and has a large contribution in build a child's personality. It can motivate children to develop themselves and improve their capabilities and potential. ఇప్పుడు చూడండి ఇంట్లో చాలా మంది అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అక్క తమ్ముడు కానీ బాగా కొట్టేసుకుంటారు. ఈవెన్ పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారు? దేనికోసం? బేసిక్గా ఎక్కువ ఎక్కడ దెబ్బలాట జరుగుతుంది? రిమోట్ కోసం కొట్టుకుంటాం కదా. ఇంకా దేనికి కొట్టుకుంటారు? రిమోట్ కోసం కొట్టుకుంటూ ఉంటాం ఎక్కువ, అవునా కదా. కానీ కొట్టుకున్నా కూడా బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏమన్నా మీ అక్కని కానీ చెల్లిని కానీ వారు అన్న తమ్ముడు ఎవరినైనా ఏమన్నా అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఖచ్చితంగా వాళ్ళ మీదకి ఫైటింగ్కి వెళ్ళిపోతారు. మీకు ఇంట్లో ఏదో సినిమా ఉంది కదా నాన్న, అల్లు అర్జున్ సినిమా, ఏంటది? ఇంట్లో బాగా ఫైటింగ్ ఇద్దరు. బట్ వాళ్ళ అన్న దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరో ఒక విలన్ ఏదో చేశాడని చెప్పేసి అల్లు అర్జున్ రివోల్ట్ అయిపోయి బాగా రివెంజ్ తీర్చుకుంటాడు. ఆ సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు. సరైనోడు కాదు మరేమో గుర్తులేదు. సో చూడండి అట్లా ఏంటి అంటే బయట వాళ్ళు మనం ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, గుడ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ విల్ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ లవ్ అండ్ మ్యూచువల్ హెల్ప్ ఉంటుంది. మనం ఎంత కొట్టుకున్నా సరే మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు వెంటనే మన అక్కో చెల్లో వచ్చి ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారు కదా. ఇన్ ద సేమ్ వే విచ్ బేస్డ్ ఆన్ ద స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ ఫ్యామిలీస్. ఆ బాండేజ్ అనేది మనకి ఎక్కడ ఏర్పడుతుంది? మ్యూచువల్ హెల్ప్. ఇప్పుడు అమ్మ ఏమైనా చేస్తున్నారనుకోండి పని, మనం ఖచ్చితంగా వెళ్ళి హెల్ప్ చేస్తాం మంచి డాటర్ అయితే. ఓకే,
ఖచ్చితంగా మనం వెళ్ళి హెల్ప్ చేస్తాం. అమ్మని అలా పని చేస్తూ మనం చూడలేము. సో, ఈ మ్యూచువల్ హెల్ప్ అనేది ఏమవుతుంది, ఒక స్ట్రాంగ్ బాండేజ్ అనేది మనకి అదే ఇంట్లో ఏర్పడుతుంది. సో, అది ఏర్పడినప్పుడు ఏమవుతుంది, మనం ఏదైనా నిజంగా ప్రొఫెషన్‌లో గాని లేదంటే స్టూడెంట్ కెరియర్‌లో ఫోన్ రావట్లేదా? ఫ్లైట్ మోడ్లో పెట్టాను. ఓకే. స్టూడెంట్ కెరియర్‌లో గాని మనకేమన్నా ఒడిదుడుకులొచ్చినా కూడా ఇప్పుడు చూడండి మీకు ప్రాజెక్ట్ వర్క్‌లు చేస్తారు చాలామంది. ప్రాజెక్ట్ వర్క్స్ చేశారు కదా 10థ్‌లో, ఇంటర్మీడియేట్‌లో రికార్డ్స్ రాస్తారు ఇంటర్మీడియేట్‌కొచ్చేటప్పటికి. అవి నిజంగా చెప్పండి మీరే రాసేస్తున్నారా మొత్తం? నిజంగా చెప్పండి. టు బీ ఫ్రాంక్ నిజాలు మాట్లాడేసుకుందాం కొంతసేపు. నిజంగా మీరే రాస్తున్నారా? రేస్ గుర్రం మేడం. యశ్వంత్ చెప్తున్నాడు రేస్ గుర్రం మూవీయా? పేరు మర్చిపోయాను నేను. ఓకే. వెరీ గుడ్. అయి బాగా గుర్తుంటాయి. హ్మ్. సో చూడండి చెప్పండి రికార్డ్స్ అన్నీ మీరే రాస్తున్నారా? మీ చేత్తో మీరే కష్టపడి రాస్తున్నారా? ఎవరు హెల్ప్ చేయట్లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్? అక్కో, చెల్లో, అన్నో, తమ్ముడో హెల్ప్ చేస్తారు కదా ఖచ్చితంగా. కనీసం అట్లీస్ట్ డయాగ్రామ్స్ అన్నా ఏపించుకుంటారు. పిక్చర్స్ అన్నా ఏపించుకుంటారు. అవునా? సో ఈ మ్యూచువల్ హెల్ప్ అనేది జరగకుండా ఎలా మ్యూచువల్ హెల్ప్ అనేది తీసుకోకుండా మనకి రోజు గడుస్తదా? ఒక్క రోజైనా గడుస్తదా? సో గడవదు. యెస్. యెస్ మేడం. నో హెల్పింగ్ మేడం. హెల్ప్ చేయట్లేదా నీకు యశ్వంత్? నీకు హెల్ప్ చేయట్లేదా అక్కో, చెల్లో ఎవరు? హెల్ప్ చేస్తున్నారా? చేయట్లేదా? చెయ్యట్లేదా? అయ్యయ్యో! అయితే నువ్వు సరిగ్గా ఉండుండవు వాళ్ళతోటి. నువ్వు కూడా బాగా కొట్టుకుంటున్నావేమో, కొట్టేస్తున్నావేమో. అందుకనే వాళ్ళు నీకు హెల్ప్ చేయట్లేదు. నేను మా అన్న ఎంత కొట్టుకున్నా సరే మరి మా అన్నకి నేను అన్నీ హెల్ప్ చేసి పెడతానే. వాడు నాకు చేస్తాడు. నీకెవరు అలా లేరు. నాకెవరు అలా లేరు మధు. ఓకే. ఈసారి నుంచి నేను హెల్ప్ చేస్తాను నీకు మధు. ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చెయ్యి. నేను చెప్తా నీకేం కావాలో. రాసి పెట్టలేను గానీ ఫిజికల్‌గా ఐడియాస్ అయితే ఇస్తా. ఓకే. ఓకే. యశ్వంత్ ఐ యామ్ సింగిల్. ఓకే. 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 సో, ఇలాగ మనం ఆహ్, మ్యూచువల్ హెల్ప్ తీసుకుంటాం. ఈవెన్ పేరెంట్స్ కూడా చేస్తారు కదా! కొంతవరకు హెల్ప్ చేస్తారు పేరెంట్స్ కూడా. కదా! సో, ఇట్ కెన్ మోటివేట్ చిల్డ్రన్ టు డెవలప్ దెమ్‌సెల్వ్స్ అండ్ ఇంప్రూవ్ దేర్ కేపబిలిటీస్ అండ్ పొటెన్షియల్. సో, వాళ్ళకి ఈ మ్యూచువల్ హెల్ప్ అనేది జరిగినప్పుడు, ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, ఓకే. నాకు మా అన్న ఉన్నాడు. లేదా నాకు మా అక్క ఉంది. సో, దే వాళ్ళు నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు అన్న ధీమా, భరోసా ఉంటుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ స్లైడ్. నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్. ఇప్పటి వరకు మనం పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ చూసాము. ఇప్పుడు నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎలా ఉంటదో చూద్దాం. When the family neglect their children, this condition gives negative effects for a child personality. The lost sense of love and family, causing bad result in education. They feel such neglected and abandoned and hinder its ability to foster a sense of self-esteem that can benefit themselves and the community around it. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ చేయకపోవడం. ఇది రేర్ కేసెస్. మన కంట్రీలో ఎక్కువ అలా జరగదు. రేర్ కేసెస్ ఇవన్నీ కదా! నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ కూడా అట్లనే ఉంటుంది. సో మనం డిప్రెస్ అయిపోయి ఏం చేస్తాం? ఓకే. నాకెప్పుడు ఫెయిల్యూరే వస్తుంది. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇలా మాటలొస్తూ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ నిక్. నిక్ గురించి తెలుసు కదా మీకు? అందరికీ తెలుసు నాకు తెలిసి. 10థ్ క్లాస్ ఫస్ట్ లెసన్. ఆ నిక్ గురించి చెప్పినప్పుడు చూడండి మీకు అందులో నిక్ ఒక సిట్యుయేషన్‌లో చాలా లోన్‌లీగా ఫీల్ అవుతాడు. ఎందుకు లోన్‌లీగా ఫీల్ అవుతాడు? వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు చూడండి తను ఒక డిఫరెంట్ చైల్డ్ కదా! యశ్వంత్‌కి ఎందుకు నవ్వొస్తుంది? చేసుకొని నవ్వొచ్చా? మీ యాషాలు మాకు తెలుసండి. ఓకే. ఏం చేస్తాడు నిక్ ఒక టైంలో వాళ్ళ అమ్మ, నాన్నని కూడా వీళ్ళు కూడా నాకు అన్యాయం చేస్తున్నారు అని ఫీల్ అవుతాడు. ఎందుకు ఫీల్ అయ్యాడు? ఎందుకు ఫీల్ అయ్యాడంటే హి వాస్ ఎ స్పెషల్ కిడ్. తను చాలా స్పెషల్ కిడ్ అన్నమాట. నిక్ అనేవాడు చాలా స్పెషల్ కిడ్.
ఓకే. ఆ స్పెషల్ కిడ్ అవ్వడం వల్ల తనని వేరే స్కూల్స్ అంటే స్పెషల్ స్కూల్స్‌లో జాయిన్ చేయకుండా వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏం చేశారు, నార్మల్ చిల్డ్రన్ అంటే మీలాంటి పిల్లలు చదివే స్కూల్‌లోనే ఆ బాబుని కూడా జాయిన్ చేశారు. అప్పుడు తను ఎలా ఫీల్ అయ్యాడు అంటే, ఎలా ఫీల్ అయ్యాడు తను? ఎవరైనా చెప్పగలరా? నాకు చాట్ బాక్స్‌లో పెడితే నేను అన్‌మ్యూట్ చేస్తాను వాళ్ళని. ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఐ యామ్ నో ఫెల్ మేడం. వాట్ డస్ దట్ మీన్? దానికి అర్థం ఏంటి? నాకు అర్థం కాలేదు నీ ఇంగ్లీష్. ఓకే. నేనే చెప్తాను చూడండి. నిక్ వాళ్ళ పేరెంట్స్ ఎందుకు అట్లా డిసైడ్ చేసి ఎందుకు అట్లా 10థ్ క్లాస్ చదివేశారు. ఇంటర్‌కొచ్చేసారు. సెకండ్ ఇయర్‌కొచ్చేసారు. మీకు నిక్ గురించి తెలీదు. హ్మ్. నిక్ గురించి తెలియకుండా అయిపోయిందా? సో, వాళ్ళు ఎందుకు ఆ స్పెషల్ కిడ్‌ని స్పెషల్ స్కూల్‌లో జాయిన్ చేయకుండా నార్మల్ స్కూల్‌లో జాయిన్ చేశారు అంటే హీ హాస్ టు ఫీల్ ఆహ్, దట్ కాంపిటీషన్ స్పిరిట్ అన్నమాట. వాళ్ళు చేయగలుగుతున్నారు. నేనెందుకు చేయకూడదు అనే కాంపిటీషన్ స్పిరిట్ తనలో రప్పించడం కోసం వాళ్ళ పేరెంట్స్ ఒక బోల్డ్ స్టెప్ తీసుకొని తనని నార్మల్ కిడ్స్ చదివే స్కూల్‌లోనే జాయిన్ చేశారు. ఆ నార్మల్ కిడ్స్ వాళ్ళేం చేస్తారు చూడండి. ఒకసారి మనం చేసే ఏ రాండి పైన పోదామని కూర్చొని కాళ్ళు నొప్పిస్తాంది.
Oh my God. Madam. నాకు కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా అందరికి? ఇంకా మిగిలిన మాస్క్ పెట్టుకోండి. వాళ్ళకి కనిపిస్తుంది. మాస్క్ పెట్టుకోండి. మాస్క్ ఏమైనా మిస్టేక్ జరిగితే మాకు పడతాయి. అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు మాస్క్ ఉన్నాయా లేదా, ఏమి డిస్టెన్స్ ఉందా లేదా. ఒకటబ్బా ఒక ఫోటో ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది పిల్లలకు ఉందని రాదు. మా నాన్న కదా చెప్పాలి మా నాన్న చూడండి.
అందరి దగ్గర కూర్చోదండి. పెట్టుకున్నాండి, మాస్క్ పెట్టుకున్నాండి. తెచ్చేసి క్లాస్ జరుగుతుందేమో వచ్చిందండి ఆ పిల్ల. టుడే అండ్ అలాగా మనం ప్రపంచం అంతా చేతిలో ఉంటుంది కానీ బట్ పక్కన ఏం జరుగుతుంది అనేది మనకి తెలియట్లేదు. సో మనం షేరింగ్స్ తక్కువ, షేర్ చేసుకోము. ఇదివరకు రోజు ఏమవుతుంది, ఇదివరకు రోజు ఏమవుతుంది, ఎలా ఉండేది, మన గ్రాండ్ పేరెంట్స్ మన దగ్గర ఉండేవారు. వాళ్ళు వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని చెప్పేవారు. నైట్ టైం పడుకునేటప్పుడు స్టోరీస్ చెప్పేవారు, మంచి మంచి స్టోరీస్. బట్ ఇప్పుడు ఆ స్టోరీస్ అన్ని మిస్ అవుతున్నాం. ఓకే, మన చేతిలో ఉండేది ఒకటే, ఏంటది, మొబైల్. మొబైల్ చేతిలో ఉంటుంది, మొబైల్ తీసుకునే కాలేజ్కి వస్తున్నారు, రైట్? సో ఇలా ఇలా చాలా డిస్ప్యూట్స్ అనమాట. దానివల్ల ఏం జరుగుతుంది అంటే షేరింగ్ అనేది తగ్గిపోతుంది. మనం ఏది నాన్న ఇది ఆలోచించుకున్నాను, ఇది కరెక్టేనా అని అడిగే టైం కూడా పిల్లలకి లేదు, అండ్ సజెస్ట్ చేసే టైము పేరెంట్స్కి లేదు. సో అట్లా మనకి రోజులు గడిచిపోతున్నాయి కానీ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది మనం తెలుసుకోవట్లేదు. ఎప్పుడు తెలుసుకుంటున్నాం? దానివల్ల నష్టం జరిగిపోయిన తర్వాత మనం దానివల్ల నష్టం జరిగిపోయిన తర్వాత, ఆ నష్టం అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ మనం చేసిన తర్వాత అప్పుడు మనం తెలుసుకుంటున్నాం. బట్ అప్పటికే మనకి జరగాల్సిన నష్టం అయితే జరిగిపోతుంది. సో గుడ్ కమ్యూనికేషన్, ఆల్రెడీ మీకు వాట్ ఈస్ అంటే కమ్యూనికేషన్ అనేది. కమ్యూనికేషన్ లో మళ్ళీ గుడ్ కమ్యూనికేషన్ మీరు 4 చెప్పారు. కమ్యూనికేషన్ అంటే వర్బల్, నాన్ వర్బల్, విజువలైజేషన్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ 4 చెప్పారు. ఈ గుడ్ కమ్యూనికేషన్ మాకు చెప్పలేదు అని అడుగుతారు మీరు. వాట్ ఈస్ అంటే గుడ్ కమ్యూనికేషన్? గుడ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? గుడ్ కమ్యూనికేషన్ is the second aspect which characterizes healthy families. Communication and autonomy are closely related concepts. Good communication involves clear expressions of personal ideas and feelings even when they differ from those of other family members. గుడ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? మనం చెప్పాలనుకున్నది కరెక్ట్ గా మనం ఓకే, మన మంచి ఏదో చెడేదో అనేది మనకి పేరెంట్స్ చెప్తారు. మనం పేరెంట్స్ అడగాలి కదా, మనం అడిగితేనే కదా వాళ్ళు చెప్పేది. సో పేరెంట్స్ తో డిస్కస్ చేసే టైం కూడా మనకి ఈ పిల్లలకి, ఈ జనరేషన్ పిల్లలకి ఉండట్లేదు. సో ఫ్రెండ్స్ తో చెప్పేస్తారు చక్కగా హ్యాపీగా, అన్నీ షేర్ చేసుకుంటారు. బట్ పేరెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి షేర్ చేసుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళన్నీ మనకి పెద్ద విలన్స్ అనమాట. టీనేజ్ లో పేరెంట్స్ ఏంటంటే పెద్ద విలన్స్ కదా, అవునా కదా? సో గుడ్ కమ్యూనికేషన్ అనేది లేకపోతే అంటే ఏంటి అంటే, గుడ్ కమ్యూనికేషన్ అంటే మనకి మన పేరెంట్స్తో మనం సరిగ్గా ఎగ్జిబిట్ చేయలేకపోతే, మన ఫీలింగ్స్ని వాళ్ళతో షేర్ చేసుకోకపోతే, వాట్ హ్యాడ్ హ్యాప్